హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'హౌస్ ఆఫ్ పద్మాసన'. నేను మంచిగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? ఇది ఒక మదర్ అండ్ డాటర్ ఛానల్. మేం మదర్ అండ్ డాటరే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇదొక మిడ్ వీక్ వ్లాగ్. నేను, అమ్మ రైతు బజార్ ఎళ్లి వెజిటబుల్స్ మొత్తం తీసుకొచ్చుకున్నాం రీస్టాక్ కోసం. అండ్ ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు చేద్దాము. ఫ్రిడ్జ్‌ని నేను క్లీన్ చేస్తూ ఉంటాను కానీ, డీప్ క్లీన్ చేసి చాలా రోజులయిపోయింది. నేను పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఫైనల్‌గా కంప్లీట్ చేసేద్దాము. మనం ఫుడ్ స్టోర్ చేసే ప్లేస్ కాబట్టి, ఇలా ఒక్కసారి డీప్ క్లీన్ చేస్తే హైజీన్ కూడా మెయింటైన్ అవుతుంది. చిన్న పని అనిపించినా కంప్లీట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ వేరే లెవెల్. ముందు అన్ని ఐటెమ్స్ బయట తీసి పెట్టేషిన. ఎక్స్‌పైరీవి అండ్ యూజ్ చేసేవి, చేయనివి అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత, షెల్ఫ్స్, ట్రేస్ అన్నీ రిమూవ్ చేసేషిన. హాట్ వాటర్, వెనిగర్ అండ్ విమ్ వేసి క్లీన్ చేసేషిన ఫ్రిడ్జ్‌ని మొత్తం. క్లీన్ చేయడం అయ్యాక అన్నీ డ్రై క్లాత్‌తో క్లీన్ చేసేసి అండ్ ఇప్పుడు వెజిటబుల్ రీస్టాక్ కూడా చేసేసుకుందాము. ర్యాక్స్‌లో షీట్స్ కూడా వేశాను. నేను ఈ షీట్స్ ఐకియాలో తీసుకున్నాను. నేను అమ్మ వెజిటబుల్స్ రైతు బజార్‌లో తీసుకుంటాము. ప్యూరో న్యాచురల్స్‌లో. లేదు అంటే కేవీఆర్ బయట ఒక్కొక్కసారి నేను తెచ్చుకుంటాను. ఇంకా టైం కన్వీనియంట్‌ని బట్టి. అండ్ నేనిక్కడ డ్రమ్ స్టిక్స్ అన్నీ కట్ చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. డ్రమ్ స్టిక్స్ కట్ చేశాక బాక్స్‌లో టిష్యూ ఏసి నేను పెట్టేస్తా. సో, ఇట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ఎ వీక్ ఈజీలీ. అండ్ ఈసారి కార్న్ ఓపెన్ చేసి ఒలిచే ఓపిక లేక అండ్ రెడీగా అక్కడ ఓపెన్ చేసుంటే అది తెచ్చేసుకున్నాము. నేను, తమ్ముడు సలాడ్స్‌లో వాడుకుంటూ ఉంటాం ఇవి. అండ్ లీఫీ వెజిటబుల్స్ లైక్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పాలకూర అన్నీ నీట్‌గా సెపరేట్ చేసి బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. అండ్ మీకు వెజ్జీ స్టోర్ ఎలా చేసుకుంటాను మీల్ ప్రెప్స్‌కి అండ్ ఫ్రెష్‌గా ఉండడానికి నేను యూజ్ చేసే టిప్స్ అవి అన్నీ నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో చెప్తున్నాను. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నన్ను ఒక 2, 3 మెంబర్స్ నా ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అడిగారు. ఎల్‌జీ 630 లీటర్స్ సైడ్ బై సైడ్ వైఫై కన్వర్టబుల్ నా ఫ్రిడ్జ్. విత్ వాటర్ డిస్పెన్సర్ అండ్ ఐస్ మేకింగ్ కూడా ఉంది నా దాంట్లో. నేనిది 2023లో తీసుకున్నాను. నాకు ప్రైస్ వచ్చేసి ఫ్రిడ్జ్‌ది 1,73,000 సంథింగ్ చేంజ్ చెప్పారు. అండ్ నాకప్పుడు ఆగస్ట్‌లో సేల్ ఉండింది. అప్పుడు నేను రిలయన్స్‌లో 1,28,000కి తీసుకున్నాను. అండ్ నేను మీకు ప్రోడక్ట్ వీడియో కింద లింక్ చేస్తాను. ఫ్రిడ్జ్‌ని క్లీన్‌గా మెయింటైన్ చేయడం అంత కష్టమేం కాదు. కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఏదైనా పడంగానే తుడిచేయడము, వీక్‌కి ఒక్కసారి షెల్ఫ్స్ అన్ని వైప్ చేయడం, డర్ట్ ఎక్కువ ఉండకుండా అండ్ ఎక్స్‌పైరీ డేట్స్ అయిపోయినయి ఎప్పటికప్పుడు చూసి పడేయడం, ముందు కొన్నవి అవసరం లేనివి పడేయడం. చిన్న టిప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రోజులు వెజ్జీస్ ఆర్ ఫ్రూట్స్ మనం తినకుండా ఎవరికీ ఇయకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టే బదులు, ఎవరికైనా వర్కర్స్‌కో, పూర్ పీపుల్‌కో ఇచ్చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఒక ఫుడ్ ఐటెమ్ మనం కొన్న తర్వాత 1 వీక్‌కి కూడా మనం ఇంకా తినట్లేదు అంటే దాని మీనింగ్ దాన్నింకా మనం తినము అని అర్థం. సో, అది స్పాయిల్ అయ్యి స్మెల్ వచ్చే వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి డస్ట్‌బిన్‌లో పడేసే బదులు, అది మనం కన్జ్యూమ్ చెయ్యము అని తెలియగానే ఎవరికైనా ఇచ్చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళ కడుపైనా నింపుతుంది. సో, అట్‌లీస్ట్ మనకు అట్లనన్నా పుణ్యం వస్తది. సో, డూ థాట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఫుడ్ అని నా ఫీలింగ్. మా అమ్మ అయితే ఆల్మోస్ట్ అంతే చేస్తది. ఏవైనా ఫ్రెష్‌గా తేగానే ఎక్కువున్నాయనుకో 60% మాకు పెట్టేస్తది. 40% నెక్స్ట్ డేనో, ఆ రోజో మా వాచ్‌మెన్ వాళ్ళకో, వర్కర్స్‌కో ఎవరికో ఒకరికి పిలిచి ఇచ్చేస్తది. అండ్ మై డాడ్ ఆల్సో సేస్ ద సేమ్. మీరు తినకపోతే ఎవరికైనా ఇచ్చేయండి. వాళ్ళైనా తింటారు గదా! అని. అండ్ సారీ మన టాపిక్ చాలా డైవర్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మన ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్‌కి వస్తే అందరికీ తెలిసిన బేసిక్ టిప్సే. హాట్ ఫుడ్ పెట్టకూడదు. కొంచెం చల్లారినంక పెట్టుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్‌ని ఎక్కువ ఓవర్ ఫిల్ చేయొద్దు. బికాజ్ అది ఎయిర్ అక్యుములేట్ అవ్వదు. సర్క్యులేషన్ అవ్వదు. సో, వెజిటబుల్స్ తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ ఒకవేళ మూవ్ చేయాలి అని ఒక 1 అవర్ ముందే ఆఫ్ చేసి మూవ్ చేయడం ఈజ్ గుడ్. ఎందుకంటే దాని కంప్రెసర్ కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది. అండ్ ఈ ఆల్ టిప్స్ మాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఫర్ యూజింగ్ ఎ ఫ్రిడ్జ్ ఫర్ 12 లాంగ్ ఇయర్స్.
పాత ఫ్రిడ్జ్ మమ్మీ టిప్స్‌తో ఒక 12 ఇయర్స్ అయితే వాడింది. అండ్ నా ఓసీడీని మర్చిపోండి. నేను మళ్ళీ ఎగ్స్ అన్నీ నీట్‌గా అట్లా తుడిచిపెట్టుకుంటున్నా. ఎందుకో అలా ఒక హైజీన్ అలవాటయిపోయింది మా మమ్మీని జూసి. అండ్ మా మమ్మీ గూడా అంతే ఎగ్స్ వాష్ చేసి, తూడ్చియే బెడతదెప్పుడు. అండ్ ఇంకా అవన్నీ నేను చేసేలోపు డిన్నర్ టైమ్ అయిపోయింది. అండ్ అమ్మ చికెన్ జేస్తున్నారు రోజు డిన్నర్ కోసం. సో, బేసిక్ చికెన్. మంచిగా చికెన్ వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకొని, కొంచెం మసాలాస్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాక డైరెక్ట్ చికెనేసి, చికెన్ మగ్గినాక ఖతం అయిపోయింది చికెన్ రెసిపీ. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. బై బాయ్.